చెప్పేటోనికి శరం లేకున్నా ఇనేటోనికి ఇజ్జత్ ఉండాలని అనుకునేటట్టే చేస్తున్నాడు ఏపీ ఐటీ మంత్రి కమ్ చదువుల మంత్రి నారా లోకేష్ సారు. గప్పాలు కొట్టుకునుట్ల తండ్రిని మించిన తనయుడు అని నిరూపించుకుంటాడు. పతారలేని సుతారి అతార కోసం ఆరాటపడ్డట్టు చేస్తున్నాడు. మరి లేకుంటేంది, భారతదేశం టీ20 వరల్డ్ కప్ను నారా లోకేష్ వల్లనే గెలిచింది అన్నట్టు ట్విట్టర్లో చిలుక పలుకులు పలికిండు. ఆ ముచ్చట నేను కాదు చెప్పేది, ట్విట్టర్ చాట్ బాట్ గ్రోకు చెప్పింది చూడుండ్రి అని స్క్రీన్ షాట్ ఫోటోలు షేరింగ్ చేసిండు. ఇప్పటి వరకు నారా లోకేష్ స్టేడియంకు పోయి చూసిన మ్యాచ్లు ఏ దాంట్లో టీమిండియా ఓడిపోలేదట. పాకిస్తాన్ దేశంతో జరిగినప్పుడు నారా లోకేష్ స్టేడియంకు పోయి చూస్తే మన దేశమే గెలిచిందట. ఉమెన్స్ వరల్డ్ కప్ ఫైనల్ ఆటలు కూడా నారా లోకేష్ స్టేడియంకు పోయి చూస్తే అప్పుడు కూడా మనమే గెలిచినమాట. మొన్న పాకిస్తాన్ దేశంతో ఆడినప్పుడు నారా లోకేష్ స్టేడియంకు పోయినందుకే తిరుగు లేకుండా గెలిచిందట మన దేశం. అట్లనే ఐతారం నాడు న్యూజిలాండ్ దేశంతో జరిగిన ఫైనల్ ఆటకు కూడా నారా లోకేష్ స్టేడియంకు పోవుడుతోనే టీమిండియా వరల్డ్ కప్ గెలిచింది అన్నట్టు గ్రోక్ చాట్ బాటు చెప్పింది. అయినా దానికి ఏ మేరకు చెప్పుండ్రి, ఇంటర్నెట్లో ఏ సమాచారం ఉంటే దాన్ని బట్టి అదొక అంచనాకు వచ్చి చెప్తుంది. అంతేకాదు, స్టేడియానికి లక్షల మంది వస్తారు పోతారు, దాంట్లో మంత్రి నారా లోకేష్ ఒకడు. అది జనాలకు తెలియనట్టు అంతా నేనే మలుపుకొని వచ్చినా అన్నట్టు, నేను స్టేడియంలో అడుగు పెట్టకుంటే ఇండియా ఇంటికే వచ్చేది అన్నట్టు చెప్తే ఎట్లా? అంటే మన ఆటగాళ్లు బ్యాటింగ్ చక్కగా చేయకున్నా, బౌలింగ్ అత్తర బుత్తర వేసినా, ఫీల్డింగ్ ఆగమాగం చేసి పరుగులు పుష్కలంగా ఇచ్చినా, నారా లోకేష్ స్టేడియంకు పోయిండు అనే ఒకే ఒక కారణంతో ఇండియా ఓడిపోయే మ్యాచ్ గెలిచిందా? మొత్తం నాదే క్రెడిట్ అన్నట్టు చెప్పుకుంటే ఎట్లా నారా లోకేష్ సారు? ఒకవేళ మీదే గోల్డెన్ లెగ్గు అదృష్టం కలిసొచ్చే కాలే అయితే ఇండియా ఆడుతున్న ప్రతి క్రికెట్ మ్యాచ్కి నారా లోకేష్ స్టేడియంకు పోయి ఆట చూడాలి. అట్లా ఇండియాకు ఎన్నేళ్ళైనా తిరుగు లేకుండా అవుతుంది. వరుసగా మ్యాచ్లని గెలుచుకుంటూ పోతుంది. ఆ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్లు, మ్యాన్ ఆఫ్ ద సిరీస్లు మంచిగా ఆడిన వాళ్ళకి ఇచ్చుడు కంటే మంత్రి నారా లోకేష్ గారికి ఇస్తేనే మంచిగా ఉంటుంది కావచ్చు. ఇండియాతోని క్రికెట్లో పోటీ పడే దేశాలు నారా లోకేష్ స్టేడియానికి వస్తున్నాడా లేదా అని తెలుసుకున్నాకనే ఆడాలి కావచ్చు. మరి లేకుంటేంది, పీకల్లోతు పిచ్చిల మునుగుడు కాకుంటే ఏంటిది ఇది? ఏదో సంబరానికి చెప్పుకుంటే మంచిదే గాని నేను పోకుంటే ఇండియానే గెలవకపోతుండే అన్నంత రేంజ్లో గప్పాలు కొట్టుకునుడేంది? అంతేలే, ఆవులు చేన్ల మేస్తే దూడలు గట్టు మీద మేస్తాయా? గప్పాలు కొట్టుకునే చంద్రాల సార్కు అంతకంటే ఎక్కువ గప్పాలు కొట్టుకునే కొడుకు ఉండుట్లా తప్పులేదులే. అయినా ఇత్తోటి పెడితే షెట్టోటి మొలుస్తుందా? ఎంతైనా గప్పాలు కొట్టుకునుడు ఉత్తగానే రాదు, అది రక్తంలో ఉండాలి కదా అని అంటున్నారు లోకేష్ సార్ గొప్పల ముచ్చట తెలిసినోళ్ళు.